ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అత్యంత పవిత్రమైన మాసాలలో ఆషాఢ మాసం ఒకటి. ఈ నెల జూలై 15వ తేదీ నుండి ఆషాఢ మాసం ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగలు ఏర్పడబోతున్నాయి. చాలా శక్తివంతమైన వారాహి గుప్త నవరాత్రులు, గురు పౌర్ణమి, తొలి ఇలాంటి ఎన్నో పండుగలు రాబోతున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, వారాహి నవరాత్రుల విశిష్టత, అలాగే ఆషాఢ మాసం పూజా విధానం, పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. జూలై 15వ తేదీన బుధవారం నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుండే గురు పౌర్ణమి కూడా ప్రారంభం కాబోతుంది. అలాగే జూలై 15వ తేదీ నుండి జూలై 23వ తేదీ వరకు మొత్తం 9 రోజులు వారాహి గుప్త నవరాత్రులు జరగబోతున్నాయి. ఇక జూలై 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశి పండుగ ఏర్పడబోతుంది. ఈ సంవత్సరం వచ్చే తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే శనివారం నాడు తొలి ఏకాదశి కలిసి రావడం చాలా విశేషమని చెప్పవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ నిద్రకాలం 4 నెలల పాటు ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు ఎక్కువగా జరపరు. ఈ తొలి ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తింటారు. ఇక జూలై 29వ తేదీన గురు పౌర్ణమి వచ్చింది. అలాగే జూలై 15వ తేదీ నుండి జూలై 23వ తేదీ వరకు వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయండి. ఈ 9 రోజుల వారాహి అమ్మవారిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అంతటి శక్తి వారాహి అమ్మవారికి ఉంటుంది. వారాహి అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో ప్రతిష్ఠించి 9 రోజులు అమ్మవారు మనము దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే చాలు. మీ జీవితంలోకి ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి శక్తివంతమైన ఈ వారాహి నవరాత్రులను అస్సలు మిస్ చేసుకోకండి. అయితే ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా కందగడ్డ దీపం వెలిగించాలి. అంటే జూలై 15వ తేదీ నుండి జూలై 23వ తేదీ మధ్యలో వారాహి నవరాత్రుల సందర్భంగా మీ పూజ గదిలో అమ్మవారి ముందు కందగడ్డ దీపం వెలిగించండి. ఒక కందగడ్డను తీసుకొని పైభాగంలో చిన్న గుంటలా చేసుకొని అందులో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ కందగడ్డ దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. దీపం వెలిగించిన తర్వాత ఓం వారాహి దేవతాయే నమః అనే మంత్రాన్ని మీ మనసుతో జపించండి. ఈ దీపం కొండెక్కిన తర్వాత కందగడ్డను గోమాతకు తినిపించాలి. అలాగే ఈ ఆషాఢ మాసంలో చేసే పూజలకు, వ్రతాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో ఈ ఆషాఢ మాసంలో 7 శనివారాలు వ్రతాన్ని ప్రారంభిస్తే ఇంకా మంచిది. ఈ ఆషాఢ మాసం పూజలకు, వ్రతాలకు చాలా శ్రేష్టమైనది. కానీ శుభకార్యాలు మాత్రం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా వివాహాలు, నిశ్చితార్థ వేడుకలు, శంకుస్థాపన పనులు, గృహ ప్రవేశాలు చేయడం, కొత్త వాహనాలు కొనడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అస్సలు చేయకూడదు. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మీ మనస్సును అర్థం చేసుకునే వ్యక్తి మీకు భర్తగా వస్తాడని నమ్మకం. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం వరిస్తుంది. ఇక సైన్స్ పరంగా చూసుకుంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. అలాగే ఆడవారికి ఉన్న గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఆషాఢంలో దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ఆషాఢంలో కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపించాలి. ఇక ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చేయాలి. ఆషాఢంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ నెలలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామాలు పఠించాలి. ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. ఈ నెలలో పుణ్యక్షేత్రం దర్శిస్తే దైవానుగ్రహం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఆషాఢ మాసంలో వచ్చే లోపు
వెంటనే ఒక చిన్న తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి. తులసి కోటలో దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంటే శివునికి కూడా చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి భోగ భాగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఆషాఢ మాసం మొదటి రోజున ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. మీ ఇంటికున్న దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ ఆషాఢమాసం నెల రోజులు మీ ఇంటి ఉత్తర దిశలో ఉప్పు గిన్నె పెట్టండి. వారానికి ఒకసారి ఉప్పును మారుస్తూ ఉండాలి. ఉత్తర దిశలో ఉప్పు పెడితే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ ఆషాఢంలో వచ్చే ప్రతి శుక్రవారానికి అలాగే శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి ఆషాఢ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ప్రతి ఆషాఢ శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ ఆషాఢ మాసంలో ఏది చేసినా చేయకపోయినా మీ గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి. మన గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. విశేషంగా అలాగే ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే ఇంకా మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం నాడు ఒక ఎర్ర దారానికి పసుపు కొమ్ములు మాలగట్టి ఈ మాలను అమ్మవారి పటానికి వేసి పూజ చేయండి. ఖచ్చితంగా వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం శుక్రవారం నాడు జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఎవరికైనా ఉప్పును దానం చేయండి. ఆషాఢ మాసంలో ఉప్పు దానం చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో వారానికి ఒకసారైనా స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు వేసి స్నానం చేస్తే వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆషాఢ మాసంలో చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఆషాఢ మాసంలో చెప్పులు గొడుగు తప్పనిసరిగా దానం చేయాలి. చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గొడుగు దానం చేస్తే మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసాలు వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆషాఢ మాసంలో చద్దన్నాన్ని తినకూడదు. అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఆకుకూరల పైన చిన్న చిన్న పురుగులు గుడ్లు పెడతాయి. కాబట్టి ఆకుకూరలను ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని వండుకోవాలి. అలాగే రావి చెట్టును తప్పనిసరిగా పూజించాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఆషాఢంలో రావి చెట్టును పూజిస్తే సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో వారానికి ఒకసారైనా సరే ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఆషాఢ మాసంలో గోవును పూజిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. గోవుకు ప్రదక్షిణాలు చేయడం గోవుకు ఆహారం పెట్టడం ద్వారా